డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ సిఎస్ లెక్చర్స్. ఈ వీడియోలో టీఎస్సెట్ 2023 ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్, ఐసీటీ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ గూగుల్ క్రోమ్లో టీఎస్ సెట్ ప్రీవియస్ పేపర్స్ అని టైప్ చేయండి. ప్రీవియస్ పేపర్స్. ఓకే, మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకు రావడం జరుగుతుంది. టీఎస్సెట్ ప్రీవియస్ అఫీషియల్ పేపర్స్. సో 2023 పేపర్స్ విత్ కీ. మనకు సంబంధించినటువంటి ఆల్ కండక్ట్ చేస్తున్నటువంటి టీఎస్సెట్ ఆల్ పేపర్స్ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. దీంట్లో పేపర్ 1కి సంబంధించింది ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ పేపర్లోనే మనకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. దీంట్లో డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్. ఓకే, నెక్స్ట్ పేపర్ అనేది. Dear friends, welcome to my channel Kumar CS Lectures. In this video, I would like to explain about the TSSET 2023 previous paper, paper 1, general paper. ICT questions. మనకు TSSET 2023లో అడిగినటువంటి ఐసీటీ క్వశ్చన్స్ను ఒకసారి చూద్దాము. విత్ కీ కూడా ఇచ్చాడు మనకు. ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. జస్ట్ ఒకసారి మనం వాటిని గురించి డిస్కస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు క్వశ్చన్స్ పేపర్ 1లో 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్లో ఫస్ట్ మనకు ఐసీటీ క్వశ్చన్స్లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 9లో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. హౌ కెన్ ఐసీటీ అసిస్ట్ ఇన్ ద లిటరేచర్ రివ్యూ ప్రాసెస్ డ్యూరింగ్ రీసెర్చ్. రీసెర్చ్లో భాగంగా రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనకు లిటరేచర్ రివ్యూ అనేది మనకు ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ ఐసీటీ అనేది ఏ విధంగా అసిస్ట్ అంటే సహకరించగలదు అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. దాంట్లో 4 ఆప్షన్స్లో మనకు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బై ప్రొవైడింగ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ప్లాగరిజం. ప్లాగరిజంకి అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పేసి ఆప్షన్ 1 ఇచ్చాడు. తర్వాత ఈ పరిశోధనలకు గ్రంథ సమీక్ష దశను దాటేటట్లు చేయడం ద్వారా బై అలోవింగ్ రీసెర్చర్స్ టు స్కిప్ ద లిటరేచర్ రివ్యూను స్కిప్ చేయొచ్చు అండి. లిటరేచర్ రివ్యూ అనేది కంపల్సరీ ఉంటుంది రీసెర్చ్లో భాగంగా. నెక్స్ట్ ఇక్కడ బై ఆఫరింగ్ యాక్సెస్ టు ఆన్లైన్ డేటాబేసెస్ అండ్ అకాడమిక్ జర్నల్స్. మనకు ఈ లిటరేచర్ రివ్యూ అంటే ఏంటంటే మనకు ఇదివరకు ఉన్నటువంటి రీసెర్చ్, మనం ఏదైతే రీసెర్చ్ టాపిక్ చేస్తున్నామో ఆ రీసెర్చ్లో భాగంగా ప్రీవియస్గా దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి రీసెర్చ్ జర్నల్స్ని కానీ లేదా ఆన్లైన్లో డాటాని మనం తీసుకోవడానికి కానీ ఈ ఐసీటీ టూల్స్ అనేవి మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 4th ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. బై రిప్లేసింగ్ ద నీడ్ ఆఫ్ సిటేషన్స్ అండ్ రిఫరెన్సెస్. ఈ సిటేషన్స్ అండ్ రిఫరెన్సెస్ అనేవి మనకు ఐసీటీ అనేది యూజ్ కాదు. కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అనేది ఐసీటీకి సంబంధించింది అయినప్పటికీ కూడా ఇది రీసెర్చ్లో భాగంగా మనకు అడిగినటువంటి క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనకు ఐసీటీ నుంచి వెళ్ళి మనకు 5 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. అదేవిధంగా రీసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి కూడా మనకు క్వశ్చన్ ఐసీటీ ఎథిక్స్ నుంచి కూడా మనకు అడగడం జరుగుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36లో మనకు ఐసీటీ గురించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 36. మనకు 5 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ మనకు ఐసీటీ నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి అడగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు ఈ ఐసీటీ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనము కంపల్సరీ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 36లో క్వశ్చన్ నెంబర్ 36, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఎస్డి ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్లో భాగంగా ఈ క్వశ్చన్ అనేది మనకు అడగడం జరిగింది. స్మార్ట్ స్టేట్ డిస్ప్లే, స్మార్ట్ స్టేట్ డ్రైవ్, సాలిడ్ స్టేట్ డిస్ప్లే,
సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఆన్సర్స్ కూడా ఇచ్చాడు కాబట్టి మనకు ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలి అనేది ఒక ఐడియా కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37లో అండ్ అన్సొలిసిటెడ్ ఈమెయిల్ మెసేజెస్ సెంట్ టు మే రిసిపియెంట్స్ అట్ వన్స్ ఈజ్. సో అయాచిత ఈమెయిల్ వార్తను చాలామందికి ఒకేసారి పంపించుట. ఓకే, సో దాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ స్పామ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. వైరస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఓకే, వైరస్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఇది ఈమెయిల్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ అటాక్ అనేది, సో మనకి హ్యాకర్స్ అటాక్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ హ్యాకర్స్ నుంచి మనం ఏ విధంగా సెక్యూరిటీ కల్పించుకోవాలనేది అది అనదర్ టాపిక్. ఇక్కడ మెయిల్కి సంబంధించింది కాబట్టి అన్సొలిటెడ్ ఈమెయిల్ మెసేజెస్ కాబట్టి ఇక్కడ మనకు సో మీమ్స్ అనేది కూడా ఆన్సర్ కాదు కాబట్టి మనకు స్పామ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. సో విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఏ డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ రోబోటిక్స్ అవుట్రీచ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ రోబోటిక్ అవుట్రీచ్ ప్రాజెక్ట్ అనేది ఏంటి, డిజిటల్ ఇనిషియేటివ్ గురించి కూడా మనకు అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అనేది మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి 10th యూనిట్ నుంచి అడగడం జరిగింది. దాంట్లో ఒక టాపిక్ వచ్చేసి డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి దాంట్లో నుంచి మనకు అడగడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకు డిజిటల్ ఇనిషియేటివ్స్ స్వయం ప్రభ, నేషనల్ మిషన్ త్రూ ద ఐసిటీ, ఓకే, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈ విద్వాన్ అనేది ఒకటి, ఈ యంత్ర, ఈ కల్ప అండ్ నన్ ఆఫ్ ది ఎబో. సో మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ రోబోటిక్స్ అవుట్రీచ్ ప్రాజెక్ట్ అనేది, రోబోటిక్స్ అనేది యంత్రాలు కాబట్టి మనకు ఈ యంత్ర అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి డిజిటల్ ఇనిషియేటివ్ ఏంటంటే మనకి ఈ యంత్ర అవుతుంది. కాబట్టి మనము ఈ విద్వాన్, ఈ యంత్ర, ఈ కల్ప, తర్వాత స్మార్ట్ క్లాస్ రూమ్, టాక్ టు టీచర్, ఈ విధంగా నెక్స్ట్ స్వయం ప్రభ, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. వాటిని కూడా మనము హైయర్ ఎడ్యుకేషన్లో భాగంగా చదువుతాము. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఫైర్ వాల్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్ సిస్టమ్ అగెనెస్ట్. సో ఫైర్ వాల్స్ అనేది ఒక ప్రొటెక్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్. సో అది దేనిపైన వర్క్ చేస్తుంది, ఓకే, దేనిపైన మనం యూజ్ చేస్తాం. సో వైరస్ అటాక్స్ చేసినప్పుడు యూజ్ చేస్తామా, సో అన్ఆథరైజ్డ్ అటాక్స్ యూజ్ చేసినప్పుడు వాటి కోసం యూజ్ చేస్తామా, డాటా డ్రివెన్ అటాక్స్, ఫైర్ అటాక్స్. సో ఇక్కడ వైరస్ అటాక్స్కి మనకు యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ఆథరైజ్డ్ అటాక్స్ మనకు ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని అన్నిటినీ మీరు చూసుకోవచ్చు. సో కాబట్టి డాటా డ్రివెన్ కాదు, నెక్స్ట్ ఫైర్ అటాక్స్ కాదు. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 39. జస్ట్ మీకు సో ఆ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఆ పేపర్ 2023 పేపర్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు సెట్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కు ఇది యూజ్ఫుల్ అవుతుంది. ఒకసారి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతారో మీకు ఐడియా వస్తుందని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్ సో ఇది HTMLలో భాగంగా మనకు అడగడం జరిగింది జనరల్. సో యూనివర్సల్ రిసోర్స్ లొకేషన్, యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఈ లొకేటర్ అనేది మనకు లొకేషన్ అని వచ్చింది అనుకోండి, ఆన్సర్ పోయినట్టే. ఓకే, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. కాబట్టి ఈ ఫుల్ ఫామ్ చదువుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకు 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇక ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకు సో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ABC యాజ్ పర్ ద NEP 2020. సో మనకు ఆల్రెడీ తెలుసు, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి. సో కాబట్టి దానిపైన కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా అడిగినటువంటి క్వశ్చను. సో దాంట్లో NEP 2020లో ABC అనగా ఫుల్ ఫామ్ ఏంటి అని క్వశ్చన్ అడిగిండు. సో ఇక్కడ అకాడమిక్ బేసిక్ సర్టిఫికేట్, యాన్యువల్ బేసిక్ సర్టిఫికేట్, సో యాన్యువల్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, నెక్స్ట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. ఇది అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో వీటిలో
సో మనం ఏ విధంగా ఇప్పుడు ఎన్ఈపి 2020 ఒకసారి చూడండి. ఎన్ఈపి 2020 మనకు సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఈపి 2020 పీడిఎఫ్ అని టైప్ చేయండి. సో మనకు పీడిఎఫ్ అనేది వస్తుంది. సో దీంట్లో రైట్ మనకు ఫుల్ అబ్రివేషన్స్ కూడా, అన్నిటికీ అబ్రివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని ఒకసారి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో మనకు అబ్రివేషన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారు అనేది. సో మనకి ఇక్కడ సో ఇప్పటిదాకా మనకు అడిగిన క్వశ్చన్స్లో ఏబీసీ అడిగాడు కదా. సో ఏబీసీ ఓకే. సో ఫస్ట్ ఉన్నటువంటి మనకు ఫుల్ ఫామే ఇక్కడ ఏబీసీ ఓకే. సో ఏబీసీ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అబ్రివియేషన్స్. ఏబీసీ స్టాండ్స్ ఫర్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. సో ఇవి ఒకసారి చూసుకోండి. సో దీంట్లో భాగంగా మనకు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏసీ అంటే ఆటోనమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజ్. ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ మనకు తెలిసినవి ఉంటాయి. దాదాపు బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ తెలిసినవి ఉంటాయి. తెలియని ఒకసారి మళ్ళీ చూసుకోండి ఓకే. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓకే. సో ఈ విధంగా మనకు కొన్ని ఫుల్ ఫామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఫుల్ ఫామ్స్ నుంచి మనకు క్వశ్చన్ దీంట్లో ఉన్నటువంటి ఫుల్ ఫామ్స్ అనేవి మనకు సో వేరే చాప్టర్లో కూడా మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇవన్నీ చదువుకుంటే మీకు ఈజీగా దీంట్లోంచి క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఓకే. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.